హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మంచి బయో ఫెర్టిలైజర్ గురించి చెప్పుకుందాం. అదే ఓడబ్ల్యూడిసి. చూడడానికి సింపుల్గా చిన్నగా కనిపిస్తున్నా దీని ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉంటాయండి. దీని గురించి ఇప్పటికే చాలామందికి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. అయితే దీని పేరు ముందుగా డబ్ల్యూడిసి అని ఉండేది. దీనికి కొన్ని మార్పులు చేసిన తర్వాత ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఓడబ్ల్యూడిసిగా మార్చారు. దీన్ని 2015లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ NCOF స్టార్ట్ చేసింది. దీన్ని డెవలప్ చేసిన వారు మన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ క్రిషన్ చంద్ర గారు. అలాగే ఈ కల్చర్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR కూడా సర్టిఫై చేయడం జరిగింది. ఈ లిక్విడ్లో ఉండేవి దేశీ ఆవు పేడ నుంచి సేకరించిన మొక్కలకు ఉపయోగపడే ముఖ్యమైన సూక్ష్మజీవులు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, 1 గ్రాము ఆవు పేడలో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని. వాటిలో ముఖ్యమైన సూక్ష్మజీవుల్ని, మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని సేకరించి ఈ లిక్విడ్ తయారు చేశారు. ఇక దీని ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అయితే ముందుగా అసలు దీన్ని సేంద్రియ పదార్థాలను కంపోస్ట్గా మార్చడం కోసం డెవలప్ చేశారు. వ్యవసాయంలో వచ్చే వేస్టు, అలాగే యానిమల్ వేస్టు, అలాగే వంటింటి వ్యర్థాలు, ఇలా ఎటువంటి సేంద్రియ పదార్థాలైనా కూడా ఓడబ్ల్యూడిసి వాడడం ద్వారా 30 to 50 డేస్లోనే పూర్తిగా కంపోస్ట్గా మారుతుంది. అందుకే దీన్ని వేస్ట్ డీకంపోజర్ అని కూడా అన్నారు. అలాగే మనం NPK బయో ఫెర్టిలైజర్స్ కొంటూ ఉంటాం. వాటి అవసరం లేకుండా మొక్కకు NPK అందించే బ్యాక్టీరియా కూడా మనకు దీనిలోనే ఉంటుంది. ఇంకా మట్టి ద్వారా వచ్చే తెగుళ్లను కూడా ఇది నివారిస్తుంది. ఫినోలిక్ అనే సూక్ష్మజీవులు ఉండడం వల్ల మొక్కకు నష్టం కలిగించే చెడు బ్యాక్టీరియాను ఈ సూక్ష్మజీవులు నాశనం చేస్తాయి. అలాగే ఆకులపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కీటకాల ద్వారా వచ్చే పెస్ట్లను కూడా ఇది నివారిస్తుంది. మనం సాయిల్ మిక్స్లో మట్టి ద్వారా వచ్చే తెగుళ్లను, వేరుకుళ్ళు, మొవ్వుకుళ్ళు, నెమటోడ్స్ లాంటి వాటి కోసం ట్రికోడెర్మా సూడోమోనాస్ తప్పకుండా వాడతాం. ఆ ట్రికోడెర్మా సూడోమోనాస్ బ్యాక్టీరియా కూడా మనకు దీనిలోనే లభిస్తుంది. ఇవే కాకుండా మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే ఎన్నో రకాల బ్యాక్టీరియాను దీనిలో చేర్చారు. అలాగే కిరణజన్య సంయోక్రియ సక్రమంగా జరగడంలో కూడా ఈ ఓడబ్ల్యూడిసి చాలా బాగా సహకరిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మట్టి కూడా సారవంతంగా మారుతుంది. అలాగే దీన్ని పొలంలో భూమికి వాడినప్పుడు 6 నెలల నుండి సంవత్సరంలోపు 5 లక్షల వానపాముల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ఓడబ్ల్యూడిసి వాడడం వల్ల మరొక గొప్ప ప్రయోజనం ఏంటంటే దీనిలో ఉండే బ్యాక్టీరియా ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్ మొక్కకు చాలా అవసరం. మొక్క సరైన దశలో త్వరగా పూత దశకి రావాలి అన్నా, అలాగే సరైన సమయంలో పక్వానికి రావాలి అన్నా కూడా ఎంజైమ్స్ అనేవి చాలా అవసరం. మనుషులకి హార్మోన్స్ ఎంత అవసరమో మొక్కలకి ఎంజైమ్స్ కూడా అంతే అవసరం. ఈ ఎంజైమ్స్ కూడా అమ్ముతారంటండి, చాలా కాస్ట్లీ అంట. ఈ విషయం క్రిషన్ చంద్ర గారే చెప్పారు. అవి కొనాలన్న ఆలోచన కూడా మనం చెయ్యలేం. అంత ఖరీదైన ఎంజైమ్స్ కూడా మనకి ఈ లిక్విడ్ ద్వారా చాలా సులభంగా లభిస్తాయి. ఈ ఎంజైమ్స్ కోసం మనకి వేరే పద్ధతులు కూడా ఉన్నాయండి, కానీ అవి చేసుకునే పద్ధతి కొంచెం కష్టంగానే ఉంటుంది. పైగా వాటి కోసం మనం రకరకాల పదార్థాలను సేకరించి చేయాల్సి ఉంటుంది. కానీ మనకి ఇదే లిక్విడ్లో వాటికన్నా పవర్ఫుల్గా పనిచేసే ఎంజైమ్స్ దొరికినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా. కాబట్టి ఇది మనకు ఆల్ ఇన్ వన్ బయో ఫెర్టిలైజర్లా కూడా పనిచేస్తుంది. ఈ ఒక్క ఓడబ్ల్యూడిసి బాటిల్ తీసుకుంటే మనం మిగిలిన బయో ఫెర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం చాలా వరకు ఉండదండి. సార్ అయితే మిగిలిన ఫెర్టిలైజర్స్ ఏమీ కొనొద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఓడబ్ల్యూడిసి వాడి 10 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. అయితే నేను చెప్పగలిగినంత మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. మీరు ఇంకా దీని గురించి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే డాక్టర్ క్రిషన్ చంద్ర గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ ఛానల్ పేరు కూడా డాక్టర్ క్రిషన్ చంద్ర అనే ఉంటుంది. మీరు డాక్టర్ క్రిషన్ చంద్ర ఓడబ్ల్యూడిసి అని కొడితే దాని గురించి మీకు ఫుల్ వీడియోస్ అన్నీ వస్తాయి. బహుశా రైతులకి దగ్గర అవడం కోసమే ఆయన ఛానల్ స్టార్ట్ చేశారని మనకు అర్థమవుతుంది. అయితే సార్ వీడియోస్ ఓన్లీ ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటాయి. మీకు ఎవరికైనా అర్థమవుతుంది అంటే తప్పకుండా ఒకసారి చూడండి. దీని గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఈ ఓడబ్ల్యూడిసి మదర్ కల్చర్. డైరెక్ట్గా ల్యాబ్లో తయారైన ప్రోడక్ట్ని మదర్ కల్చర్ అంటారు. మనం ముందుగా ద్రావణాన్ని తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మదర్ కల్చర్నే యూజ్ చేయాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి పొలం కోసం అన్నప్పుడు ఖచ్చితంగా మదర్ కల్చర్నే తీసుకోవాలి.
ఇప్పుడు మనం తయారు చేసుకునే ద్రావణం పరిమాణాన్ని బట్టి తగిన బెల్లం తీసుకోవాలి. 200 లీటర్ల నీటికి 2 కేజీల బెల్లం తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ 20 లీటర్లు మాత్రమే ద్రావణం తయారు చేసుకుంటున్నాను. దానికోసం 200 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. అలాగే ద్రావణం కోసం క్లోరిన్ లేని వాటర్ని తీసుకోండి. అంటే గ్రౌండ్ వాటర్ తీసుకోండి వీలైనంత వరకు. లేదు ట్యాప్ వాటర్ అయితే కనుక క్లోరిన్ ఉంటే 2 డేస్ అలా ఓపెన్గా వదిలేస్తే మీకు క్లోరిన్ పోతుంది. అప్పుడు వాడుకోవచ్చు. మీకు రెయిన్ వాటర్ ఉంటే కనుక రెయిన్ వాటర్తో చేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నేను సగం రెయిన్ వాటర్ తీసుకున్నాను, సగం గ్రౌండ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 200 గ్రాముల బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి 20 లీటర్ల వాటర్లో కలిపేశాను. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు కలిపి పక్కన ఉంచితే 10 నిమిషాల్లో మనకి కరిగిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన నీటిలో మనం OWDC మదర్ కల్చర్ని కూడా పూర్తిగా వేయాలి. అలాగే బాటిల్లో కూడా కొద్దిగా వాటర్ వేసి ఒకసారి షేక్ చేసి పోసుకుంటే మంచిది. లోపల ఎక్కడైనా మనకి బ్యాక్టీరియా వేస్ట్ అవ్వకూడదు కదా, మొత్తం బ్యాక్టీరియా మనకి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ మదర్ కల్చర్ని యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 1 నిమిషం పాటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పైన ఒక కార్డ్బోర్డ్ అట్ట కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేయండి. ముఖ్యంగా గాలి తగిలేలాగా చూడండి. పూర్తిగా క్లోజ్ చేయొద్దు. చెక్క లాంటిది ఏమైనా పెట్టినా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఈ ద్రావణం పూర్తిగా తయారవ్వడానికి 5 రోజుల వరకు పడుతుంది. ఈ 5 రోజులు కూడా రోజుకి 1 లేదా 2 సార్లు 1 నిమిషం పాటు ఖచ్చితంగా ఈ ద్రావణాన్ని కర్రతో కలుపుతూ ఉండాలి. ఇది తయారయ్యే ప్రాసెస్లో మనకి ఇలాగ పైకి నొరగలాగా వస్తుంది. అది డీకంపోజ్ అవుతున్న బెల్లాన్ని ఆహారంగా తీసుకుని బ్యాక్టీరియా మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ 5 డేస్ మాత్రం అలా ఉంటుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది. 6వ రోజుకి మనకి ద్రావణం పూర్తిగా తయారైపోతుంది. మనం వెంటనే మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ తయారైన ద్రావణంలో 1 ml ద్రావణంలో మనకి 70 లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. ఇంత ఎక్కువ స్థాయిలో మనకు బ్యాక్టీరియా లభించినప్పుడు NPK ఫెర్టిలైజర్స్ కానీ ట్రైకోడర్మా, సూడోమోనాస్ అలాంటి వాటి కోసం మనం ప్రత్యేకించి బయో ఫెర్టిలైజర్స్ ఏవి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ద్రావణాన్ని మనం డైల్యూట్ చేసి డైరెక్ట్గా మొక్క మొదట్లో మట్టికి ఇవ్వచ్చు, లేదా స్ప్రే కూడా చేసుకోవచ్చు. మట్టికి ఇవ్వాలనుకుంటే 1:2 అంటే 1 లీటరు ద్రావణానికి 2 లీటర్ల నీటిని కలిపి మనం సాయిల్కి ఇవ్వచ్చు. అలాగే స్ప్రే చేయాలి అనుకుంటే 1 లీటర్ ద్రావణానికి 3 లీటర్ల నీటిని కలిపి స్ప్రే చేయొచ్చు. దీన్ని మట్టికి ఇచ్చినప్పుడు మంచి ప్రయోజనాలు ఉన్నట్టే స్ప్రే చేసినా కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పెస్టిసైడ్గా కూడా 90% పనిచేస్తుంది ఇది. దీన్ని మీరు డైరెక్ట్గా మొక్కలకి ఇలా డైల్యూట్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫెర్టిలైజర్తో కలిపి ఇస్తే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఫలితాలు మీకు చాలా బాగా కనిపిస్తాయి. అలాగే దీన్ని మీరు వాటర్ని ఉపయోగించినట్టే రోజు ఉపయోగించవచ్చు. అలా రోజు ఉపయోగించినా లేదా 2-3 రోజులకు ఒకసారి యూజ్ చేసినా కూడా దీని ఫలితాలు మీకు చాలా త్వరగా కనిపిస్తాయి. కనీసం వారానికి ఒకసారి వాడినా కూడా మీకు 3 నెలల్లో ఈ గార్డెన్లో వచ్చే మార్పుల్ని మీరు చాలా బాగా తెలుసుకోగలరు. కానీ వీలైనంత వరకు రోజు కానీ రోజు విడిచి రోజు కానీ అలా ఉపయోగించడానికి చూడండి. దానివల్ల రిజల్ట్ మీకు చాలా ఈజీగా వెంటనే తెలుస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ ద్రావణాన్ని ఎక్కువ మొత్తంలో చేసుకోండి, 100 లీటర్లు లేదా 200 లీటర్లు. దానివల్ల మీరు కంటిన్యూగా గార్డెన్లో వాడటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను తక్కువ ద్రావణం చేసుకోవడం వల్ల నాకు కంటిన్యూగా చేయడం కుదరట్లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. ఈ ద్రావణంతో మరొక గొప్ప బెనిఫిట్ ఏంటంటే దీన్ని మదర్ కల్చర్ని మనం మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కొంటే సరిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఈ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను, మీకు ఇప్పటి వరకు చూపించిందాన్ని. ఇప్పుడు అదే కల్చర్తో మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటున్నాను దాన్ని. ఎప్పటికప్పుడు మనం ద్రావణాన్ని ఆ పాత కల్చర్తోనే మనం మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ద్రావణం నుంచి మళ్ళీ మనం 20 లీటర్ల నీరు 200 గ్రాముల బెల్లం కలిపి ఈ పాత కల్చర్లోంచి ఒక 2 లీటర్ల ద్రావణాన్ని దీనికి యాడ్ చేసామంటే మళ్ళీ 20 లీటర్ల ద్రావణం మనకి తయారైపోతుంది. మళ్ళీ 5 డేస్ వరకు మనం ముందు ప్రాసెస్ అంతా ఎలా చేసామో అలాగే చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఇలా డెవలప్ చేసుకుంటూనే ఉండొచ్చు. ప్రాసెస్ ఎప్పటికీ అయిపోవడం పాడైపోవడం అనేది ఏం ఉండదు, మనకి ఎక్స్పైర్ అవ్వడం అనేది. ఇలా ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ జూలైలో నేను మదర్ కల్చర్తో స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు అదే కల్చర్తో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ 20 లీటర్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 లీటర్స్ ద్రావణం యాడ్ చేశాను. అదే 200 లీటర్స్ మళ్ళీ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 20 లీటర్స్ పాత ద్రావణాన్ని యాడ్ చేయాలి దీనికి.
ఈ ఓడబ్ల్యూడిసి బాటిల్ 50 mlలో 150 రూపీస్ పడుతుందండి. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నేను సిటీజీ నుంచి తీసుకున్నాను. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా వీలైనంత వరకు ఒరిజినల్ బాటిల్ మదర్ కల్చర్ మాత్రమే తీసుకోండి. దాంట్లో డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి సార్ చెప్పారు. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి.